So as we are clear with the concept, we'll try to step into little bit more detailed. Okay. All right. Yeah. So I'm gonna take two tables. We'll see with the data. ఇప్పటిదాకా ఒక్కొక్క కాలం తీసుకొని we try to know the concept. Okay. So I'm going to take customers and I'm going to create this table. All right. Let me insert some data into the customers table. మర్చిపోకూడదు, నేను టైం వేస్ట్ కాకూడదని డైరెక్ట్ వేసేస్తున్నా. మీరు ఒక సింటాక్స్ మర్చిపోవద్దు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వాల్యూస్. ఓకే. సో ఐమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ద డేటా. Okay, now I'm going to create another table. Okay, now I have two tables. One is the customer data, one is the loans data. Okay, మీరు అందరు అడిగారు కదా ఇన్నర్ జాయిన్ ఎక్కడ వాడతారు. సరే, కాన్సెప్ట్ వైజ్ క్లియర్ బానే ఉంది, కానీ సాబ్ మ్యూట్లోకి వెళ్ళాలి మీరు. సరే, ఏం పెడతాం. ఓకే, fine. Right. So right now I have these two tables with me. One is customers and one is loans. Select star from customers. Fine. I have customer ID, customer name, city, account type, and it is active or not. Okay, next what I have, select star from loans. So loan ID, customer ID, లోన్ టైప్, అమౌంట్ ఎంత తీసుకున్నాడు, లోన్ యాక్టివ్గా ఉందా, క్లోజ్ అయిందా, లోన్ ఎప్పుడు స్టార్ట్ డేట్ ఏంటి. ఓకే, రిలేటబుల్గా ఉందా, మీ రియల్ టైంకి రిలేటబుల్గానే ఉంది కదా. ఓకే, సో దిస్ ఈజ్ మై డేటా. సో ఏదో ఒక బ్యాంకింగ్ సెక్టారో నాన్ బ్యాంకింగ్ సెక్టారో తీసుకోండి. అందులో కస్టమర్ డేటాకి ఒక టేబుల్, లోన్స్కి సంబంధించినంత వరకు ఒక టేబుల్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. సో కస్టమర్ టేబుల్లో ఏముంటుంది, కస్టమర్ ఐడి ఉంటుంది, కస్టమర్ నేమ్ ఉంటుంది, కస్టమర్ సిటీ ఉంటుంది, అకౌంట్ టైప్ ఏంటి, ఆ అకౌంట్ యాక్టివా కాదా, ఇదేంటి కస్టమర్కు సంబంధించినంత వరకు డీటెయిల్స్ ఇది. తర్వాత ఇదేంటి లోన్స్కి సంబంధించిన డేటా ఏంటి, ఇవి లోన్ ఐడీస్, ఈ లోన్ టైప్, వాట్ టైప్ ఆఫ్ లోన్, హోమ్ లోనా, కార్ లోనా, పర్సనల్ లోనా, ఎడ్యుకేషన్ లోనా అనేది లోన్స్ ఇవి. అమౌంట్, లోన్ అమౌంట్, లోన్ స్టేటస్, లోన్ ఎప్పుడు తీసుకున్నారు అనేది లోన్కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు నాకు రియల్ టైంలో రెండు టేబుల్స్ ఉన్నాయి. ఈ రెండు టేబుల్స్కి నాకు కామన్ కాలం ఏముందండి జాయిన్ చేయడానికి, కస్టమర్ ఐడి అనేది రిలేషన్. అవునా? ఈ రెండిటితోటే నేను ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయగలను. If I want to see all the data in a single report, how can I see that? So I have to join this. అవునా కదా? కస్టమర్ సి జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్ ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, లోన్స్ ఎల్ ఆన్ సి డాట్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాట్ కస్టమర్ ఐడి. అవునా? చూసారా, మొత్తం ఒకేలాగా వచ్చినాయి, మొత్తం ఒక రిపోర్ట్లోనే వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, ఇవి రెండు సపరేట్. అవునా? ఇదొక టేబుల్, బట్ ఇప్పుడు రెండు టేబుల్స్ ఒకే దాంట్లో వచ్చేసినాయి. సో రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. డేటా అనేది మల్టిపుల్ టేబుల్స్లో ఉంటుంది. మా మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న డేటాని ఒకే రిపోర్ట్లో చూపించాలి అనుకుంటే దెన్ ఈ జాయిన్స్ కాన్సెప్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఎవ్రీవేర్ మనం ఈ కాన్సెప్ట్ వాడుతూనే ఉంటామండి డేటాబేస్లో. ఎందుకంటే డేటా అనేది ఒక రిపోర్ట్ అనేది ఒక్క టేబుల్ మీద బేస్ అయ్యే రిపోర్ట్ ఎప్పుడు కూడా జనరేట్ అవ్వదు. అవునా? ఇప్పుడు మీరు తీసుకోండి, ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్తారు, లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్తారు, లోనే తీసుకుంటారు ఒక బ్యాంకులో. వాడేంటి
ఏ ఏ కస్టమర్ తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు, ఏ లోన్ తీసుకున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత, దాని డ్యూరేషన్ ఎంత, ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి, ఈఎంఐ అమౌంట్ ఎంత ఉంది, వాట్ ఈస్ ద ఈఎంఐ డేట్, ఇవన్నీ కూడా మీకు ఒక టేబుల్లో ఉండవు. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో ఉంటాయి. ఓకే, మీకు బ్యాంక్ నుంచి కనుక ఒక రిపోర్ట్ అనేది వచ్చింది అంటే, సో దాంట్లో మల్టిపుల్ టేబుల్స్ని జాయిన్ చేసి బ్యాక్ ఎండ్లో మీకు ఆ డేటా అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనం ఏంటి సింపుల్గా ఒక రిపోర్ట్ చూస్తాం అంతే. ఓకే, బ్యాంక్ అమౌంట్ వచ్చింది, ఇంత అమౌంట్ వచ్చింది, ఓకే ఇంత లోన్ కట్టాలి, ఇన్ని మంత్స్ కట్టాలి, ఇన్ని ఇయర్స్ కట్టాలి, ఇది ఈఎంఐ డేట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? బ్యాక్ ఎండ్ నుంచి డేటాని పుల్ చేసి మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని జాయిన్ చేసి మీకు ఒక రిపోర్ట్ రూపంలో ఇస్తారు. దట్ ఈస్ వేర్ ద జాయిన్స్ కాన్సెప్ట్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. నౌ కెన్ సంబడి టెల్ మీ, ఇప్పుడు నాకు ఈ కస్టమర్ ఐడికి పేరు రవి, వాడు సిటీ, వాడి అకౌంట్ టైపు, అతని అకౌంట్ యాక్టివ్ ఉందా లేదా, ఓకే అతని లోన్ ఐడి ఎంత, ఏ లోన్ తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు, అసలు యాక్టివ్గా ఉందా లేదా, ఆ లోన్ ఎప్పుడు స్టార్ట్ అయింది. నాకు ఇక్కడ చూస్తే కస్టమర్ ఐడి అనేది 2 times వచ్చింది. ఈజ్ ఇట్ రిక్వైర్డ్? నౌ హౌ కెన్ ఐ అవాయిడ్ దిస్? చెప్పాలి. స్టార్ ప్లేస్ లో కస్టమర్ ఐడి. ఎక్కడమ్మా? ఇక్కడ ఎస్ సార్. కస్టమర్ ఐడి అంతేనా? ఏ టేబుల్? సో కస్టమర్ ఐడి అనేది 2 టేబుల్స్లో ఉంది కాబట్టి ఏదో ఒక టేబుల్ నుంచి తీసుకున్నా సరిపోతుంది, మనకి వాల్యూ సేమ్ కదా, రైట్? సో యూ కెన్ టేక్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్, సి డాట్ కస్టమర్ టేబుల్. ఓకే, సో అలాగా అన్ని కాలమ్స్ తీసుకోవాలి. కస్టమర్ నేమ్ ఎందులో నుంచి వస్తుంది? కస్టమర్ టేబుల్లో నుంచి వస్తుంది. సి డాట్ కస్టమర్ నేమ్, తర్వాత ఏముంది? సిటీ, సి డాట్ సిటీ. మీరు ఇక్కడ డాట్ పెట్టంగానే మీకు ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే, సి అని పెట్టారు, డాట్ పెట్టారు, ఓకే దాంట్లో ఉన్న కాలమ్స్ అన్నీ వస్తాయి. మీకు ఏది కావాలో అది తీసుకోవాలి. ఓకే, కస్టమర్ అకౌంట్ టైప్, ఓకే తర్వాత నెక్స్ట్ సి డాట్, ఇంకేముందమ్మా? సి డాట్ అకౌంట్ టైప్ ఈజ్ యాక్టివ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంది? లోన్స్, ఎల్ డాట్ పెట్టండి, ఎల్ డాట్ కస్టమర్ ఐడి ఆల్రెడీ మన కస్టమర్ టేబుల్ నుంచి వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఓకే, నౌ ఐ విల్ టేక్ లోన్ ఐడి. ఓకే, ఎల్ డాట్ లోన్ అమౌంట్, తర్వాత ఎల్ డాట్ లోన్ స్టేటస్, తర్వాత ఎల్ డాట్ లోన్ టైప్, తర్వాత ఎల్ డాట్ స్టార్ట్ డేట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ కాలం అనేది ఈ టేబుల్ నుంచి వస్తుంది. సి అనేది ఏంటి? కస్టమర్స్ ఎలియాస్ నేమ్, అవునా? నౌ యూ కెన్ సి. ఓకే రైట్, సో ఇలా మల్టిపుల్ టేబుల్స్ అనేది జాయిన్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, నేను ఇలా జాయిన్ చేశాను, అవునా? కస్టమర్స్ సి జాయిన్ లోన్స్. మళ్ళీ మీరు ఇంకొక టేబుల్ జాయిన్ చేయాలనుకోండి, మళ్ళీ జాయిన్ పెట్టండి, ఇన్నర్ జాయిన్ ఇంకో టేబుల్, లెట్స్ సే డిపార్ట్మెంట్. ఓకే, ఆన్ ఈ లోన్స్ నుంచి ఒక కాలం తీసుకోండి, సి డాట్ లోన్ ఐడి, అవునా? సారీ, సి డాట్ కస్టమర్ ఐడి, ఎల్ డాట్ లోన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డి డాట్, దీంట్లో ఏదో ఒక రిలేటెడ్ కాలం ఉంటుంది. అలా ఎన్ని టేబుల్స్ అయినా, ఎన్ నంబర్ ఆఫ్ టేబుల్స్ జాయిన్ చేసుకుంటూ పోతారు. మీరు ఎన్ని టేబుల్స్ అయినా జాయిన్ చేయొచ్చు, మీరు ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయినా మెన్షన్ చేయొచ్చు. దిస్ మీన్స్ వాట్? సెలెక్ట్ ప్లేస్లో కాలమ్స్ మెన్షన్ చేస్తున్నారు అంటే మీ యొక్క రిపోర్ట్లో ఈ కాలమ్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ డిస్ప్లే అవుతుందా? ఇదే మీకు రిపోర్ట్లో వస్తుంది. గెటింగ్ మై పాయింట్? Like this you can join n number of tables. Clear anybody? Any doubts? ఓకే, ఇప్పుడు కొంచెం డెప్త్గా వెళ్దాం మనం. ఓకే రైట్, సో లెట్ us say, ఓకే మీరు ట్రై చేయండి. ఐ వాంట్ టు ఫైండ్ ఓన్లీ కస్టమర్స్ who is having
the loans currently. I want to find only customers who is having the loans currently. ప్రస్తుతం ఎవరెవరికైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళందరి డీటెయిల్స్ నాకు కావాలి అని అడుగుతున్నాను నేను. సో కెన్ సంబడి టెల్ మీ ద క్వైరీ? ఓకే, డేటా చూసి చెప్పండి, పర్వాలేదు. I want to find only customers who is having the loans currently. ఆలోచించండి, చెప్పండి, తప్పైనా పర్వాలేదు. Select ఓకే, L dot loan type. లోన్ టైప్. ఓకే. From loan ఓకే. join ఓకే. ఏ జాయిన్? ఇన్నరా, లెఫ్టా, రైటా, అవుటరా, ఫుల్లా, ఏది? ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది క్వశ్చన్. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఓన్లీ కస్టమర్స్ హూ కరెంట్లీ హ్యావ్ లోన్స్. ప్రెజెంట్ ఎవరికైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే నేను ఫైండ్ అవుట్ చేయాలి, కస్టమర్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? రేపు పొద్దున లెట్స్ ఏ కన్సిడర్ ఇదే రియల్ టైమ్ సినారియో అనుకోండి, ఇదే ప్రాజెక్ట్లో మీరు పని చేస్తున్నారు అనుకోండి. కస్టమర్ వచ్చి అడుగుతాడు, ఐ వాంట్ టు ఫైండ్ ఓన్లీ కస్టమర్స్ హూ ఈజ్ హ్యావింగ్ ద లోన్స్ కరెంట్లీ అని అడుగుతాడు. అడిగినప్పుడు మీరు నెక్స్ట్ వాడికి షూట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి? ఓకే బాస్, ఫైన్, ఐ విల్ గెట్ ఇట్ ద రిపోర్ట్. కానీ నీకు ఆ రిపోర్ట్లో ఏమేం కావాలి, విచ్ ఫీల్డ్స్ యూ వాంట్? వాడు చెప్తాడు, ఐ వాంట్ కస్టమర్ నేమ్. ఓకే, ఐ వాంట్ వాడు ఏ లోన్ తీసుకున్నాడు, వాట్ టైప్ ఆఫ్ లోన్ ఇట్ ఈస్, లోన్ అమౌంట్ ఎంత, రైట్, లోన్ అమౌంట్. నాకు ఈ కాలం సరిపోతాయి అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా ఫస్ట్ ఈ కస్టమర్ నేమ్ పెట్టేయండి సెలెక్ట్ లిస్ట్లో, అంతే కదా. కస్టమర్ నేము, లోన్ టైపు, ఆ తర్వాత లోన్ అమౌంట్. ఓకే, వాడికి 3 కాలం చాలు కదా. ఓకే, ఫ్రమ్ వాట్ ఈస్ ద టేబుల్? కస్టమర్స్. కస్టమర్స్ అంటే ఈ కాలం అనేది కస్టమర్స్ టేబుల్ నుంచి వస్తుంది, అవునా? కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద ఎలియాస్ నేమ్ సి, సో ఐఎమ్ కీపింగ్ ఎలియాస్ నేమ్ హియర్, సి డాట్ కస్టమర్ నేమ్. సో మీన్స్ ఐఎమ్ గెటింగ్ దిస్ కస్టమర్ నేమ్ కాలం ఫ్రమ్ దిస్ కస్టమర్ టేబుల్. ఓకే, అండ్ I will inner join loans. L means I am getting this L loan type and loan amount. Avuna? From loans table. Okay. What is the condition on C dot customer ID is equal to L dot customer ID. అవునా? ఇప్పుడు మీరు చూడండి, లెట్స్ సే ఇప్పుడు దీన్ని కూడా తెచ్చి కింద పెడదాం మన అండర్స్టాండింగ్. ఓకే, ఓకే, ట్రై టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇది నా రిజల్ట్. ఈ 43 లైన్ నంబర్ ఎగ్జిక్యూట్ అయితే నాకు ఇది వచ్చింది. ఇది యాక్చువల్ కస్టమర్స్, ఇది యాక్చువల్గా లోన్స్. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే నాకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది, ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. కానీ నాకు రిజల్ట్లో ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. నాకు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి.
ఎందుకు 4 వచ్చినాయి చెప్తారా? ఒకటి ఇన్యాక్టివ్ క్లోజ్. ఇదిగోండి ఇక్కడ ఇది క్లోజ్ అయింది, అయినా సరే వచ్చిందిగా రవి. ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి ఏముంది, ఇక్కడ రవి రవి రెండు, హోమ్ లోన్ కార్ లోన్ రెండు వచ్చినాయి, సురేష్ అనిత ఈ రెండు వచ్చినాయి. టోటల్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. అంటే హోమ్ లోన్ లో 2 ఉన్నాయి. ఉన్నాయి. ఏదమ్మా? హోమ్ లోన్ 2 ఉన్నాయి సార్. హోమ్ లోన్ 2 ఉన్నాయి. ఓకే సార్, అయితే ఏంటి 2 రావాలి కదా అప్పుడు. అదే ఎందుకు రాలేదో చెప్పండి నాకు. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేస్ లో మనం మెన్షన్ చేసాం కదా సార్, ఎగ్జాక్ట్గా మెన్షన్ అమ్మా No. ఇవి కాలమ్స్, మనమేమి డేటాని ఫిల్టర్ చేయట్లేదు. ఎందుకు రావట్లేదంటే వినండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమర్ ఐడి ఎంత ఉంది? 6. ఆ కస్టమర్ ఇక్కడ ఉన్నాడా? కస్టమర్ టేబుల్లో ఉన్నాడా? ఉన్నాడా? రైట్ జాయిన్ యూజ్ చేయాలి సార్. నేను అడిగింది చెప్పవయ్యా, రైట్ టు లెఫ్ట్ తర్వాత సంగతి. ఓకే. ఇప్పుడు నువ్వు రైట్ జాయిన్ ఎందుకు కావాలంటున్నావు? నాకు ఈ కస్టమర్ కావాలి కాబట్టి రైట్ జాయిన్ అని అడుగుతున్నావు. అది కాదు, ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటో అర్థం చేసుకోవాలి మీరు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏంటి, బ్యాంక్ వాంట్స్ ఓన్లీ కస్టమర్స్ హూ కరెంట్లీ హ్యావ్ లోన్స్. ప్రజెంట్ ఎవరికైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళే కావాలి నాకు, రైట్? సో దిస్ ఇన్నర్ జాయిన్ ఈజ్ రిటర్నింగ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. లోన్స్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేవాడు ఉన్నాడు, 6 అనేవాడు ఉన్నాడు, కానీ వాడు ఈ టేబుల్లో లేడు, కస్టమర్స్ టేబుల్లో లేనే లేడు. అవునా? 6 అనేవాడు కస్టమర్స్ టేబుల్లో ఉన్నాడా? లేడు సార్. లేడు, కాబట్టి వాడు రావట్లేదు. దిస్ ఇస్ కాల్డ్ ఇన్నర్ జాయిన్, రైట్? సో ఇక్కడ రవి సురేష్ అనిత, రవి సురేష్ అనిత, ఇప్పుడు మిగతా ఇద్దరు కూడా ఉన్నారు, కిరణ్ అండ్ మీనా. వీళ్ళు ఎందుకు రాలేదు? చెప్పాలి. సెకండ్ టేబుల్ లో వాళ్ళు లేరు కదా సార్, మనం చేసేది ఇన్నర్ జాయిన్. హలో, చెప్పమ్మా. ఇన్నర్ జాయిన్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది కదా మనకి. అవును, సో కిరణ్ అవును. మీనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, నేను ఏం చేశాను, కస్టమర్ ఐడి మీద జాయిన్ చేశాను. అంటే ఏంటి, ఈ కస్టమర్ ఐడి అనేది 2 టేబుల్స్లో ఎగ్జిస్ట్ అవ్వాలి, అయినప్పుడే నాకు వస్తుంది. అవునా? సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమొచ్చింది, అనిత వచ్చింది, కిరణ్ అండ్ మీనా రాలేదు. ఎందుకు రాలేదు? 4 and 5 ఆర్ నాట్ దేర్ ఇన్ ద లోన్స్ టేబుల్, రైట్? ఇక్కడ 4 and 5 ఉంది, కానీ ఇక్కడ 4 and 5 లేదు. లోన్స్ లో 6 ఉంది, కానీ కస్టమర్ లో 6 లేదు. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? మ్యాచింగ్ డేటా. అవునా? సో నౌ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. ఎస్ సార్. నో అంటున్నారు, ఎస్ అంటున్నారు, ఏది కరెక్ట్? ఎస్ సార్. ఇన్నర్ జాయిన్ సాటిస్ఫాక్షన్ సార్. సాటిస్ఫై అయినావాను? ఇన్నర్ జాయిన్ అవును సార్. ఓల్డ్ మ్యాచింగ్ రికార్డ్సే కదా వచ్చేది సార్. ఓకే. సో ఇప్పుడు మనకు మొత్తం కావాలంటే ఫుల్ జాయిన్ యూజ్ చేయాలి సార్. అది ఓకే గురు, ఈ క్వశ్చన్ సాటిస్ఫై అయిందా అంటున్నాను. ఓకే, తీసుకురండి. అవ్వలేదు అవ్వలేదు సార్. చూడండి, మళ్ళీ ఆలోచించి చెప్పండి నాకు. కరెంట్లీ అవ్వలేదు. మళ్ళీ అడుగుతున్నాను. అంటే మనకు కస్టమర్ అడిగారు సార్ కదా సార్. ఐ వాంట్ టు ఫైండ్ ఓన్లీ కస్టమర్స్ హూ హ్యావ్ ద లోన్ కరెంట్. కస్టమర్ టేబుల్ లో ఉన్న వాళ్ళందరూ ఫైండ్ అవుట్ అయిపోయినట్టే కదా సార్. అంటే కార్ లోన్ క్లోజ్ అయింది సార్, అయినా వచ్చింది సార్ అక్కడికి. లోన్ యాక్టివ్ ఉన్న లోన్ వాళ్ళకి స్టేటస్ కావాలి.
చెప్పండి చెప్పండి, యాక్టివ్ ఉన్న వాళ్ళు రావాలి ఆలోచించండి, కదా పర్లేదు. సార్. ఇప్పుడు అక్కడ లోన్ యాక్టివ్ ఉన్న వాళ్ళు రావాలి కానీ సో క్లోజ్ అయిన వాళ్ళు కూడా వచ్చారు సార్ అక్కడ కార్ లోను వచ్చారా? వచ్చారు సార్. ఆ, సో అది రాకూడదు మన క్వశ్చన్ ప్రకారం. మరి అప్పుడు ఏం చేయాలి? కండిషన్ యూజ్ చేయాలి సార్. ఏం కండిషన్ యూజ్ చేయాలి? వేర్ Loan status. కండిషన్. ఏది? వేర్ కండిషన్. కరెక్టే, చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పండి అని చెప్తున్నా నేను. ఓకే, వేర్ ఆ, లోన్ లోన్ ఐ మీన్ ఎల్ లోన్ స్టేటస్ ఈక్వల్ ఎల్ డాట్ అనాలి. ఎల్ లోన్ స్టేటస్ ఎల్ ఎంతమ్మా? డాట్. ఓకే, ఈక్వల్ టు యాక్టివ్. యాక్టివ్. గాట్ ఇట్? ఎస్ ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్. ఆలోచించాలి, అందుకే చెప్పాను లాజిక్ 90% ఉంటుంది సీక్వెల్ సర్వర్లో. కోడింగ్ ఏం ఉండదు, రాసిందే రాస్తుంటాం మళ్ళీ మళ్ళీ. అంతేనా? ఇప్పుడు ఈ ఫిల్టర్ కండిషన్ అనేది మీరు 100 సంవత్సరాలు పనిచేసిన ఇదే కండిషన్ ఉంటుందమ్మా, కొత్తది ఏమి ఉండదు. కాబట్టి లాజికల్గా ఆలోచించాలి మీరు. నేనేమంటున్నాను, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఓన్లీ కస్టమర్స్ హూ ఈజ్ హ్యావింగ్ ద లోన్స్ కరెంట్లీ. రైట్? ఇక్కడ మీరు చూస్తే ఈ రవి అనే పర్సన్కి 2 ఉన్నాయి, ఒకటి హోమ్ లోను, 2 కార్ లోను. కరెంట్లీ ఇప్పుడు ఎవరికి లోన్స్ ఉన్నాయని అడిగాను. ఇతనికి 2 లోన్స్ ఉన్నాయి కానీ ఇది క్లోజ్ అయింది. రైట్? నాకు యాక్టివ్గా ఉన్నాయో వస్తాయి. క్లియర్? ఎనీ డౌట్స్? చెప్పాలి. డౌట్ యాక్చువల్ గా అది కరెంట్లీ అన్నారు. సో యాక్టివ్ లో ఉన్న ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు కదా, ఎవరున్నారు? ఐ థింక్ 6. 6 అనేవాడు, 6 అనేది ఏంటి? కస్టమర్ ఐడి, అవునా? Yes. ఈ కస్టమర్ ఐడి కస్టమర్స్ టేబుల్లో ఉందా? లేదు. లేదు. అసలు ఈ 6 అనేది కస్టమర్స్ టేబుల్లో లేదు. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? మ్యాచింగ్ రికార్డ్స్, బోత్ మ్యాచింగ్ రికార్డ్స్. మరి అయిపోయింది. కస్టమర్ అనేవాడు ఇక్కడ లేడు కాబట్టి రాలేదు. వాట్ అబౌట్ మీనా? మీనా ఉందా? మీనా కస్టమర్ ఐడి ఎంత? 4. 5. 5. ఆ 5 కింద టేబుల్లో ఉందా? లోన్స్ టేబుల్లో ఉందా? ఓకే, బట్ వై ఓన్లీ ఇన్ ద జాయిన్? That's what, to find only the customers who is having the loans currently. Try to understand the logic. I understand your thinking is correct, but try to focus on it. Yes. Parled, it takes some time to understand, but still. లేదు, మీనాకు కరెంట్ అకౌంట్ ఉంది, నీకు అర్థమవుతుంటే చూడాలి. నేనేమన్నాను? హ్యావింగ్ ద లోన్స్ అన్నాను. మీనాకు అకౌంట్ మాత్రమే ఉంది, బట్ మీనా ఇంకా లోన్ తీసుకోలేదు కంపెనీలో, బ్యాంక్లో. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? I want to find only customers who is having the loans, not the accounts. నీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ మీనా అనే అమ్మాయి అకౌంట్ మాత్రమే ఉంది బ్యాంక్లో, తను ఇంకా లోన్ తీసుకోలేదు కదా. నేనేం అడిగాను? ప్రజెంట్ ఎవరికైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఇవ్వమన్నాను. రైట్? అర్థం చేసుకో. లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం రవి, మన ఇద్దరము బ్యాంక్లో అకౌంట్స్ ఓపెన్ చేసాం, కానీ నేను లోన్ తీసుకోలేదు, నువ్వు లోన్ తీసుకున్నావు. సో లోన్స్ అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు? అరే ఎవరెవరు లోన్స్ ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ తీసుకురా అంటాడు. అప్పుడు నీ పేరు వెళ్తుంది కానీ నా పేరు వెళ్ళదు కదా. లాజికల్గా అర్థమవుతుందా?
సార్ అలా అయితే కస్టమర్ ఐడి 6 కి అకౌంట్ అయితే లేదు, బట్ అవును. హీ ఆర్ షీ హ్యావ్ లోన్ కదా, యాక్టివ్ ఉంది కదా, అది కూడా రావాలి అని అంటే అది వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. ఈ ఓకే 6 అనేవాడు లోన్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు బ్యాంకులో, అకౌంట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు, డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయాడు, ఆ లోన్ అలా పడుంది. కానీ వాడు Oh. బ్యాంక్ లో లేడు, హీఈస్ నో మోర్ ఏ కస్టమర్. ఓకే రైట్, గెటింగ్ మై పాయింట్. ఇది ఎప్పుడు వస్తుంది మీకు? దో ద కస్టమర్ ఈస్ దేర్ ఆర్ నాట్, బట్ లోన్స్ అన్ని చూపియండి నాకు అన్నప్పుడు ఇది వస్తుంది. ఓకే లేదు, కస్టమర్స్ లోన్స్ తీసుకున్నారా తీసుకోలేదా పర్లేదు, బట్ నాకు అందరు కస్టమర్స్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు వీళ్ళందరూ వస్తారు. వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఇది క్లియర్ అయిందా రవి? ఎందుకు మీనా రావట్లేదు అనేది క్లియర్ అయిందా? క్లియర్. ఆలోచించండి, పర్లేదు, టైం తీసుకోండి. ఏం లేదు, మీనా ఎందుకు రాలేదు అంటే మీనాకు అకౌంట్ మాత్రమే ఉంది, బట్ మీనా ఎలాంటి లోన్ తీసుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి డీటెయిల్స్ రావట్లేదు. మన క్వైరీ ఏంటి? ఐ వాంట్ టు సీ ద కస్టమర్స్ హూ ఈస్ హ్యావింగ్ ద లోన్స్. ఇప్పుడు ఎవరెవరు లోన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళే కావాలి నాకు. రైట్, ఒక రకంగా చూస్తే ఇది లేకపోయినా కరెక్టే క్వైరీ. ఎందుకు? ఇతను కార్ లోన్ కూడా తీసుకున్నాడు, సరే క్లోజ్ చేశాడా యాక్టివా పక్కన పెట్టు. ఓన్లీ యాక్టివ్ లోన్స్ రావాలంటే దెన్ యూ కీప్ దిస్ ఫిల్టర్. ఎవరెవరు లోన్స్ తీసుకున్నారు అనే దానికి ఇది సరిపోతుంది. గెటింగ్ మై పాయింట్? స్టిల్ ఎనీబడి, ఎనీ డౌట్స్, ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్. వన్ సెకండ్. రవి, పాయింట్ క్లియర్ అయిందా లేదా? క్లియర్. ఓకే, నెక్స్ట్ విల్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్. మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి నెక్స్ట్. ఓకే ఓకే సరే, ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్కి, మీ క్వశ్చన్కి, రవి నీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది ఇప్పుడు. ఓకే, ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ కస్టమర్స్ even if they do not have any loans yet. Anybody tell the answer? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. I want to display all the customers even if they don't have any loans. ఏం చేయాలి ఇక్కడ? మనోజ్ చెప్తావా ఆన్సరు? ఓకే సార్. చెప్పు. సెలెక్ట్ సెలెక్ట్ see that customer name. సరే, లాజిక్ చెప్పు, తర్వాత కష్టం ఏముందిలే, Okay. కాలమ్ నేమ్స్ ఎప్పుడైనా పెట్టొచ్చు. వాట్ ఈస్ ద లాజిక్? లాజిక్ వచ్చేసి సో డిస్ప్లే ఆల్ కస్టమర్స్ కాబట్టి ఫుల్ జాయిన్ యూజ్ చేయాలి సార్. ఫుల్ జాయిన్. ఎస్ సార్. షూరా? షూర్ సార్, 2 tables లో రావాలి కాబట్టి. అవును సార్. కస్టమర్స్ ఏ టేబుల్లో ఉన్నారయ్యా? సారీ, ఫస్ట్ టేబుల్ కదా. కస్టమర్స్ 2 tables లో ఉన్నారా? లేదు సార్. మరి ఏం చేయాలి? సారీ, లెఫ్ట్ జాయిన్ సార్. అది లెఫ్ట్ సో జాయిన్. దట్స్ ఓకే. ఇవన్నీ తీసుకుందాం, కావాలంటే ఇవన్నీ తీసుకుందాం, కాలమ్స్ అన్ని పెట్టుకుందాం, మన ఇష్టం కదా, ఎన్ని కాలమ్స్ అని పెట్టుకోవచ్చు. అవును. ఓకే, లెఫ్ట్ జాయిన్ సార్. ఫ్రమ్ ఇవేగా,
ఇది అయ్యే సార్ అయ్యే ఇదే ఇదే ఓకే కాలం నేమ్స్ అయ్యే కాబట్టి ఓకే ఇక్కడ ఏం చేయాలి లెఫ్ట్ జాయిన్ వాడాలి అవును సార్. అందరు లాజికల్ గా అర్థం చేసుకోండి ఇదిగోండి లెఫ్ట్ జాయిన్ ఎందుకు వాడాను కస్టమర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓకే కస్టమర్స్ టేబుల్ అనేది లెఫ్ట్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అశ్విని ఆర్ యు దేర్ ఎస్ అన్న. ఏంటి లెఫ్ట్ జాయిన్ కాన్సెప్ట్ ఏంటి అన్న, నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేదు, ఇంకా నేను నిన్న రివిజన్ చెప్పలేదన్నా చేయలేదన్న. మొన్న చెప్పా మొన్న కూడా అటెండ్ అవ్వలేదా ఆ, మొన్న అటెండ్ అయ్యానన్నా. మొన్న కూడా చెప్పాను లెఫ్ట్ జాయిన్ ట్రై చేయి నీకు తెలియకపోయినా పర్లేదు లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటో తెలుసా తెలీదా అట్లీస్ట్ లేదన్నా. ఓకే డన్ తర్వాత నేర్చుకో ఉమ్. రవితేజ లెఫ్ట్ జాయిన్ అనేది ఏం చేస్తుంది చెప్పండి సాగర్ లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుంది Records from left to right table. లెఫ్ట్ టేబుల్ లో ఉన్న వాల్యూస్ అన్ని రిటర్న్ చేస్తుంది అండ్ రైట్ టేబుల్ లో ఉన్న వాల్యూస్ మ్యాచింగ్ వాల్యూస్ కూడా రిటర్న్ చేస్తుంది. అది సో లెఫ్ట్ జాయిన్ విల్ రిటర్న్ ఆల్ ద మ్యాచింగ్ All అండ్ నాట్ values. మ్యాచింగ్ వాల్యూస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఓన్లీ మ్యాచింగ్ వాల్యూస్ ఫ్రమ్ రైట్ టేబుల్. right table. Okay, we'll see this now. Okay, now try to understand మళ్ళీ తీసుకొచ్చి పెడదాం కింద అది ఓకే ట్రై టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ ఇప్పుడు చూడండి నేనేమన్నాను ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ ద కస్టమర్స్ ఈవెన్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ లోన్స్. రవి ఫోకస్ ఇక్కడ చూడండి ఇది కస్టమర్స్ టేబుల్ నాకేం కావాలి ఇప్పుడు ఆ కస్టమర్ లోన్ తీసుకున్నాడా లేదా ఐ డోంట్ కేర్ నాకు అవసరం కూడా లేదు లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఐ వాంట్ టు సీ ద కస్టమర్ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ లోన్స్ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేశారు ఒక 5 years అవుతుంది అయినా సరే లోన్ తీసుకోకపోయినా పర్లేదు ఐ వాంట్ టు సీ ఆల్ ద కస్టమర్స్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ అంటే ఇఫ్ దే హ్యావ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ లోన్ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కావాలి లోన్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మీరు చూడండి ఫోకస్ చేయండి ఇప్పుడు ఇది కస్టమర్స్ టేబుల్ ఈ టేబుల్ కనుక నేను ఓన్లీ ఈ టేబుల్ని కనుక నేను చూసినట్లయితే నాకు ఇక్కడ ఏం తెలుస్తుంది కస్టమర్ డీటెయిల్స్ మాత్రమే తెలుస్తున్నాయి ఇందులో ఎవరు లోన్స్ తీసుకున్నారు ఎవరు లోన్స్ తీసుకోలేదనే డేటా నాకు ఎక్కడైనా కనబడుతుందా నో. ఫోకస్ కాన్సన్ట్రేట్ హియర్ ఇక్కడ నాకు ఏం కనబడుతుంది ఐ కెన్ సీ ద కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ సిటీ అకౌంట్ టైప్ ఈజ్ యాక్టివ్ రైట్ ఐ కెన్ సీ ఓన్లీ ద కస్టమర్ డీటెయిల్స్ కానీ ఇందులో ఎవడు లోన్ తీసుకున్నాడు ఎవడు లోన్ తీసుకోలేదనే డీటెయిల్స్ ఎక్కడైనా ఉన్నాయా ఓన్లీ ఈ టేబుల్ని కనుక నేను రిపోర్ట్లో చూపిస్తే నో రైట్ ఓకే ఇఫ్ ఐ సీ దిస్ టేబుల్ I can see the loan details, but I can't see the customer details. I can see the customer ID, but customer పేరేంటి ఏ లొకేషన్ ఎక్కడున్నాడు రైట్ ఆ డీటెయిల్స్ రావట్లేదు. సో ఈ టేబుల్లోనూ పార్షియల్ ఇన్ఫర్మేషనే కనబడుతుంది ఈ టేబుల్లోనూ పార్షియల్ ఇన్ఫర్మేషనే కనబడుతుంది. నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే ఈ రెండింటిని నేను జాయిన్ చేసినప్పుడు మాత్రమే నాకు అన్ని డీటెయిల్స్ ఒక దగ్గర కనబడతాయి అవునా. So I want to display all the customers even if they do not have any loans. Loans ఉన్న వాళ్ళు లోన్స్ లేని వాళ్ళు అందరూ కావాలి అంటే you have to go with this. సో ఇక్కడ ఏం జరుగుతుంది కస్టమర్ టేబుల్ అనేది లెఫ్ట్ లో ఉంది లోన్స్ అనేది రైట్ లో ఉంది అవునా. సో లెఫ్ట్ జాయిన్ మీన్స్ వాట్ left join will give you matching and not matching values from left table and it will give you only the matching values from right table right. See ikkada chudandi let's see concentrate here ikkada enti left table idi customers right table loans ikkada left lo em undi
4 and 5 కస్టమర్స్ ఉన్నారు, వీళ్ళిద్దరూ రైట్ టేబుల్లో లేరు, బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ ద డేటా. I will get the null data, that's fine, but I'm getting it or not. This is what I want. ఇక్కడ చూడండి, ఈ రవి అనే పర్సన్, ఓకే, ఈ హ్యాస్ దిస్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ రెండు ఉన్నాయి, ఒకటి యాక్టివ్గా ఉంది, ఒకటి క్లోజ్ అయింది, దట్ ఈస్ ఫైన్. అండ్ సెకండ్ సురేష్ అనే పర్సన్కి హీ హ్యాస్ రైట్, హీ హ్యాస్ దిస్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ, అకౌంట్ టైప్, ఈజ్ యాక్టివ్, లోన్ ఐడి, లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నాడు, ఆ లోన్ స్టేటస్ ఏంటి, ఏ లోన్ తీసుకున్నాడు, ఎప్పుడు స్టార్ట్ అయింది, రైట్. సో దిస్ ఈస్ దేర్ ఇన్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ ఆల్సో ఇన్ ద రైట్ టేబుల్. వీఆర్ గెటింగ్ ద రికార్డ్ ఇన్ ద రిపోర్ట్. అండ్ 3 అనిత, చెన్నై, సేవింగ్స్ అకౌంట్, యాక్టివ్ 1, లోన్ ఐడి, లోన్ అమౌంట్, స్టేటస్, లోన్ స్టేటస్ ఏంటి, వాట్ ఈస్ ద లోన్ టైప్, ఎప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ లెఫ్ట్ టేబుల్లో ఉంది, రైట్ టేబుల్లో ఉంది. బట్ ఇక్కడ మీరు చూస్తే 4 and 5 ఆర్ నాట్ ఇన్ ద రైట్ టేబుల్. ఇక్కడ 1, 2, 3 ఆర్ మ్యాచింగ్ ఇన్ ద లెఫ్ట్ అండ్ రైట్, బట్ 4, 5 ఈజ్ ఓన్లీ మ్యాచింగ్ ఇన్ ద లెఫ్ట్ టేబుల్ బట్ నాట్ మ్యాచింగ్ ఇన్ ద right table. But still I am getting, because my requirement is display all the customers even if they don't have any loans. ఈ లోన్స్ టేబుల్లో వాళ్ళు లేకపోయినా పర్లేదు, ఐ వాంట్ టు సీ ద డీటెయిల్స్. అందుకే ఇక్కడ చూడండి ఏమైంది, 4 కిరణ్, ముంబై, సేవింగ్స్ అకౌంట్ టైప్, ఈజ్ యాక్టివ్ 0. ఆడికి ఏ లోను లేదు కాబట్టి లోన్ ఐడి లేదు, అసలు లోనే తీసుకోలేదు కాబట్టి లోన్ అమౌంట్ రాదు, అసలు లోనే లేదు కాబట్టి అది యాక్టివా క్లోజ్డా డజంట్ మ్యాటర్, లోనే తీసుకోలేదు కాబట్టి నో టైప్ ఆఫ్ లోను, అసలు లోన్ తీసుకోలేదు కాబట్టి నో స్టార్ట్ డేట్. కాబట్టి వీళ్ళిద్దరు అసలు ఏ లోన్స్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరికి ఇక్కడ అన్ని నల్ వాల్యూస్ వచ్చినాయి. క్లియరా? 1% డౌట్ ఉన్నా చెప్పండి, నేను మళ్ళీ చెప్పడానికైనా సిద్ధమే, కానీ మీకు అర్థం కావాలి. మాట్లాడకపోతే నష్టపోయేది మీరే. ఈ క్వైరీలో ఏ డౌట్ ఉన్నా కానీ అడగండి, పర్లేదు, దయచేసి అడగండి. రవి, ఇది క్లియర్ అయిందా? యా, క్లియర్. సరే, ఎవ్రీబడి. మనోజ్, నేను పేరును అడుగుతున్నాను, Yes, sir. తర్వాత నాకు అర్థం కాలేదని వచ్చారంటే బాగోదు, నేను చెప్తున్నా. అండర్స్టాండ్ సార్. రవితేజ, రవీంద్ర, నీలిమ, క్లియర్ రామ్. మల్లేశ్వరి, Yes, clear, sir. అమ్మ అశ్విని, అవును. క్లియరా? లలిత, Yeah, ma'am. Understood. సందీప్, క్లియరా? క్లియర్ అన్న ఇంకా వీరస్వామి నాయుడు, సలాడి, క్లియర్ సార్. క్లియర్. మహేష్, కేజీఎఫ్ అను, ఎస్ అన్న, కేజీఎఫ్ క్లియర్ అన్న, క్లియర్. కేజీఎఫ్ కాదన్న. చైతన్య, ఏమో బెంగళూరులో ఉన్నావు కదా, అట్లా ఫీల్ అవుతున్నావు, కేజీ అని పెట్టుకున్నావు లాస్ట్ లో. అది ఇంటి పేరు మిస్టర్ అన్న. చైతన్య కృష్ణ, వాట్ అబౌట్ యూ? Yes, ma'am. క్లియర్. Yes, ma'am. మిస్టర్ అంకుశం రాజశేఖర్, వాట్ అబౌట్ యూ? క్లియర్. సాయి చంద్, సాయి చంద్, ఈయన మాట్లాడాడు కానీ మనకి వినపడదు. ఓకే, నువ్వు అన్మ్యూట్ చేసావంటే మాట్లాడేవని మేము అర్థం చేసుకుంటాం. ఓకే. గంగమ్మ, కోపం వస్తుందేమో గంగమ్మకి అడిగితే. విజయ్, ఎస్ రామ్, క్లియర్. విక్రమ్, క్లియర్. ఓకే. సరే రవి, సార్ వన్ మోర్. ఏంటి వన్ మోర్? ఇది ఓకే సార్. ఇప్పుడు మనకి ఫీల్డ్ సేవింగ్ కావాలో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఫీల్డ్స్ కావాలి అని చెప్తారా మనకి రియల్ టైం? చెప్తారు. రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు నాకు రిపోర్ట్ లో ఈ కాలమ్స్ కావాలి, ఇవన్నీ కావాలి రిపోర్ట్ లో అని వాళ్ళు చెప్తారు మీకు.
మీరు ఏది సొంతంగా చేయరమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు కోడ్ రాయడం వరకే మన పని. రిక్వైర్మెంట్ అనేది వాడివ్వాలి. వాడికి ఏం కావాలో వాడు అడుగుతాడు. వాడు అడిగినప్పుడు మనము ఆ డేటా ఇస్తాం. సో ఇప్పుడు ఇక్కడంటే మనం ప్రాక్టీస్ 4-5 కాలమ్స్ పెట్టుకుంటున్నాం కానీ రియల్ టైంలో ఒక్కొక్క టేబుల్లో 60 కాలమ్స్, 70 కాలమ్స్, 100, 200 కాలమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ చూస్తే మీరు పీపీ వెళ్ళిపోతుంది 400-500కి. బట్ ఏం కాదు. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఎవరికి క్వశ్చన్ అడిగింది? మౌనిక. ఇప్పుడు ఇక్కడ వాడి దగ్గర 200 కాలమ్స్ ఉండనివ్వండి, కష్టమా? కాలమ్స్ ఓకే సార్, ఎన్ని ఉన్నాయి మనం తీసుకుంటాం. అక్కడ ఒక 50 టేబుల్స్ ఉండనివ్వండి, కష్టమా? జాయిన్స్ మీకు జాయిన్ చేయడం ప్రొసీజర్ అర్థమైంది కదా, ఇంకో టేబుల్స్ ఎలా జాయిన్ చేయాలనేది. బస్ కథం. ఏముంది ఇక్కడ? 50 టేబుల్స్ ఉన్నా కూడా డోంట్ కేర్. ఏముంది అక్కడ? కాలం నేమ్ పెట్టాలి, అది ఏ టేబుల్ నుంచి వస్తుందో దాని ఎలియాస్ నేమ్ పెట్టాలి, అయిపోయింది. ప్రొసీజర్ ఇదే. వీడు 100 టేబుల్స్ జాయిన్ చేయనివ్వండి, 200 కాలమ్స్ లిస్ట్లో రానివ్వండి, ఐ డోంట్ కేర్. కానీ ద ప్రొసీజర్ ఈస్ ద సేమ్. ఓకే సార్. అండర్స్టాండ్? ఎస్ సార్. ఎనీబడి, ఎనీ డౌట్స్? జనరల్గా ఒక్కొక్క మామూలుగా ఎన్ని టేబుల్స్ ఉండొచ్చు సార్ ఒక కంపెనీ మామూలుగా? టేబుల్స్ అది డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. ఇప్పుడు మేము పనిచేసే దాంట్లో మాకు యాక్చువల్గా ఆఫీస్ ల్యాప్టాప్ యాక్సెస్ ఉండదు కాబట్టి మేము మీకు చూపించలేము. బట్ స్టిల్ ఇప్పుడు మా దాంట్లో వచ్చేసి ఐసీ దగ్గరగా ఉంటాయి. నా ప్రాజెక్ట్లో ఒక 250-300 టేబుల్స్ దాకా ఉంటాయి. కానీ అవన్నీ వాడమండి, మనకు రెగ్యులర్గా అవేం యూజ్ అవ్వవు. మనకు ఆ టైంకి ఏం కావాలో అది వాడుకుంటాం అంతే. అవంతా ఏంటి, ఎందుకు 200-300 టేబుల్స్ ఉంటాయంటే అది ఇప్పుడుది కాదు. 1 డేలోనో 1 మంత్లోనో 1 ఇయర్లోనో క్రియేట్ చేసిన టేబుల్స్ కాదు. వాడి బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, వాడి కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఆ టేబుల్స్ అనేది క్రియేట్ అవుతా ఉంటాయి. ఒక్కొక్కటి కొత్త రిక్వైర్మెంట్ వచ్చే కొద్దీ. ఇప్పుడు ఏముంది, ఒక బ్యాంకే ఉంది, కొత్త లోన్స్ వస్తుంటాయి, కొత్త టేబుల్స్ క్రియేట్ అవుతుంటాయి వెనకాల. రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ మనకేంటి, ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసిలో కొత్త పాలసీస్ వస్తుంటాయి. ఇప్పుడు దాంట్లో ఏముంటుంది, పాలసీ టైప్ ఉంటుంది, ఆ పాలసీలో రిటర్న్స్ ఎలా ఉంటాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, మినిమం ఎంత కట్టుకోవచ్చు, మాక్సిమం ఎంత కట్టుకోవచ్చు, పాలసీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అవునా? ఇవన్నీ ఉంటాయి కదా. అవును సార్. దట్ మీన్స్ వాట్? ఆ పాలసీకి సంబంధించి మనకు ఒక టేబుల్ రిక్వైర్మెంట్ వస్తుంది. బాస్, మాకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది, దీంట్లో ఈ ఫీల్డ్స్ ఉంటాయి, దీంట్లో డేటా ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకొని టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మరి ఎందుకు సార్ 300 టేబుల్స్ ఉంటాయా, 300 పాలసీస్ ఉంటాయా కంపెనీలు అంటే? ఉండవు. కానీ ఎందుకు 300 ఉన్నాయి? ఇప్పుడు ఎల్ఐసి ఉంది, అది ఓ 70-80 సంవత్సరాల నుంచి ఉందా? అవునా కదా? నువ్వు ఎప్పుడు పుట్టావు, నేను ఎప్పుడు పుట్టాను? ఓ 30 ఏళ్ళు అయి ఉంటుంది మనం పుట్టి, అవునా? 70-80 సంవత్సరాల క్రితం ఏ పాలసీలు ఉన్నాయో ఎవరికి తెలుసు? వాటికి సంబంధించిన టేబుల్స్ అవి, రైట్? సో అవన్నీ ఓల్డ్. ఆ పాలసీస్ వచ్చినాయి, ఎక్స్పైర్ అయిపోయినాయి, కాబట్టి అవన్నీ మనం టచ్ చేయము. కానీ డేటా అనేది, హిస్టరీ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి మనం వాడతాం అంతే, అంతకు మించి ఏం లేదు. అవి అలా పడి ఉంటాయి కానీ నో యూజ్. క్లియర్? మాక్సిమం ఒక 20 టేబుల్స్ 30 టేబుల్స్ వాడతాం అంతే రియల్ టైంలో, అంతకు మించి ఎక్కువేం వాడం. ఓకే, ఇట్ ఈస్ అ టాస్క్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టుమారో. ఇక నేను లెఫ్ట్ జాయిన్ చేశాను, ఏమొచ్చిందో తెలుసు. ఎక్కడా చూడకండి, ఎక్కడా వెతకండి ఆన్లైన్లో. ఓకే, ఇక్కడ రైట్ జాయిన్ పెట్టండి, ఫుల్ జాయిన్ పెట్టండి, ఏమొస్తుందో రేపు పొద్దున ఆన్సర్స్ క్వశ్చన్స్ తోటి రండి. ఓకే సార్. రైట్, చలో, విల్ మీట్ టుమారో.